భారతదేశంలో ఆర్టికల్ 14 ఉండగా కూడాను చక్కగా దొరుకుతుంది ఒక ప్రత్యేక కేటగిరీ వ్యక్తిగా. 2012 నుంచి దాఖలైన కేసులు 2012, 13 ఆ టైంలో దాఖలైన కేసులు ఇవన్నీ కూడా. వీటన్నిటిలో కూడాను అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన సాకు ఇందాక సోదరు చెప్పింది. కానీ నేడు అతను హాజరు కావడానికి ఏమంటూ వస్తుంది. ఇప్పుడు అతను కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేయట్లేదు. అప్పుడంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేశాడు, సరే కోర్టు కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అతనికి ఎటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్, కనీసం ప్రతిపక్ష నేత ఎల్ఓపి అనేది కూడా లేదు. అది కూడా రాజ్యాంగబద్ధ పదవి దగ్గర అది కూడా లేదు. కాబట్టి ఒక సాధారణ సామాన్య మానవుడితో సమానం అవుతుంది ఈరోజు. మరి సిబిఐ కోర్టు ఎందుకు దీని మీద స్పందించట్లేదు? ఇన్ని వందల వేల సార్లు రఘురామరాజు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3000 సార్లు కోర్టులకి దుమ్మా కొట్టాడు అన్ని కేసుల్లోనూ కలిపి. అంటే నా యావరేజ్ ఒక్కొక్క కేసులో అతనికి 200 నుంచి 300 సార్లు వరుసగా డుమ్మా కొడుతున్నా ఎందుకు కోర్టులు స్పందించట్లేదు? మరీ ముఖ్యంగా సిబిఐ ఎందుకు అతని ప్రజెన్స్ కోరట్లేదు? కోర్టు జనరల్ గా అడగదు, సాధారణంగా కోర్టు అడగదు. కానీ ఎవరైతే ప్రాసిక్యూషన్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దాని అభ్యంతరం చెప్పాలి. ఇన్ని వాయిదాలకు రాకుండా పోవటం ఏంటి? ఎందుకంటే ఇక్కడ కారణం అసలు కొన్ని వందల పిటిషన్లు వేశాడు, వాటిలో ఎక్కువగా డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు అనుష గారు ఒక మాట చెప్పారు చూడండి, ఒక 2 వాయిదాలకి చిన్న కేసులు అటెండ్ అవ్వకపోతేనే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తామనే దాకా వెళ్తున్నారు. ఇంత తీవ్రమైన ఆర్థిక నేరం సంబంధించిన కేసుల విషయంలో ఇన్ని వేల సార్లు వాయిదాల అటెండ్ కాకుండా ఉంటే అరెస్ట్ వారెంట్ ఎవరా? బెయిల్ రద్దవదా? నేను అదేగా చెప్తుంది, సామాన్యుడు విషయంలో జరుగుతున్నది అతి అసామాన్యుడి విషయంలో జరుగుతున్నది అనేది. ఇక్కడ ఇతను దగ్గర దగ్గర 125 దాకా పిటిషన్లు వేశాడనేది ఇక్కడ వీళ్ళు ఒక టెక్నిక్ వాడుతున్నారండి. పలు ముద్దాయిలు ఉన్నారు ఒక్కొక్క కేసులో, ఒక్కొక్క ముద్దాయితో ఒక్కొక్క పిటిషన్ వేస్తున్నారు. ఆ పిటిషన్ అంటే ఇంటర్లాకెట్ పిటిషన్స్ తేలే వరకు జనరల్ గా మెయిన్ కేసులో ముందుకు పోదు. ఈ కేసు ఇక్కడ ఈ జిల్లా కోర్టులో ఇక్కడ ఇది కొట్టివేస్తే హైకోర్టుకు వెళ్తున్నారు, హైకోర్టులో కొట్టివేస్తే సుప్రీంకోర్టుకి, ఇట్లా సాగ తీసుకుంటూ వెళుతున్నారు. ఒకటి ద్వారా డిస్కషన్. ఇక్కడ సిబిఐ కోర్టు తీసుకోవాల్సిన స్టెప్పులు అవేంటంటే, మీరు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే వాటిని అందరూ కలిపి ఒక్కసారి వెళ్ళి ఒకసారి పరిశీలిస్తామని చెప్పారు. కానీ ఎందుకు ఆ కోర్టు చెప్పట్లేదు? అసలు 2012, 13 తర్వాత సంబంధించిన కేసులు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఇన్ని పెండింగ్ లో ఉన్నాయి, స్టిల్ పెండింగ్ లో ఉన్నాయి అంటే జ్యుడిషియరీ అసమర్థత, ఆ కోర్టు నిర్వహిస్తున్న జడ్జీల యొక్క అసమర్థత కింద పరిగణించాల్సిన సందర్భం కనబడుతుంది. ఎందుకు అంటే సామాన్య మానవుడు మాలాంటి వాళ్ళము ఒక సామాన్య మా క్లయింట్ల తరఫున వేస్తే 4-5 నెలలు, మహా అయితే 6 నెలల్లో ఆ పిటిషన్ డిస్పోజల్ అయిపోతుంది సార్. మహా అయితే 6 నెలలు డిస్పోజల్ అయిపోతుంది. ఇక దాని మీద మేము న్యాయ స్టేషన్కి వెళ్ళాలంటే హైకోర్టుకు వెళ్ళటము లేదా ఇంకా పై కోర్టుకు వెళ్ళటము ఓపిక ఉంటే అది ఆ క్లయింట్కి ఆర్థిక స్తోమత ఉంటే. సాధారణంగా హైకోర్టు స్థాయి వరకే మాక్సిమం వెళ్ళగలడు, సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ఉండదు జనరల్. కాబట్టి ఎటువంటి కేసు అయినా 1 సంవత్సరము, మహా అయితే 2 సంవత్సరాల్లో అటువంటి పిటిషన్లు డిస్పోజల్ అయిపోయి ట్రయల్కి మొదలవుతాయి. ఇక్కడ ఈయన కేసులో మీకు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఆ డిశ్చార్జ్ పిటిషన్ స్టేజ్ లోనే ఉంది తప్ప ఇంతబట్టి ఛార్జ్ ఫ్రేమింగ్ కూడా జరగలేదు. అసలు ఛార్జ్ ఫ్రేమింగ్ అనేది జరిగితేనే ట్రయల్ మొదలవుతాయి. ఏ కేసు అయినా సరే విచారణ మొదలవుతుంది. సాక్షులకి వాళ్ళకి నోటీసులు ఇచ్చి కోర్టుకు పరుస్తారు. అసలు ఇక్కడ ఆ యొక్క ఛార్జ్ ఫ్రేమింగ్ అనేది ఇంతబట్టి జరగకుండా ప్రాసెస్ ఆపుతున్నారు. ఈ లోపు ఎంతమంది సాక్షులు బతుకున్నారో, ఎంతమంది సాక్షులు చనిపోయారో తెలియదు. వీళ్ళ టాక్టిక్స్ కి సిబిఐ కూడా ఎందుకు సహకరిస్తుంది, ఈడీ కూడా ఎందుకు సహకరిస్తుంది? ఇప్పుడు సుప్రీంకోర్టులో రఘురామరాజు మళ్ళీ ఈ కేసు పిటిషన్ ఇక్కడ తెలంగాణ కోర్టులో వేస్తే కొట్టివేస్తే దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రిఫర్ చేయడం వల్ల వచ్చిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఇది ముందుకు వచ్చిన తప్పితే అంశం ఇక్కడ ఇంకా